ఈరోజు నేను మీకు మా ఇంట్లో చేసిన కాలీఫ్లవర్ పచ్చడి రెసిపీని చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసుకుని కడిగి శుభ్రం చేసుకోవాలి. ఏమైనా పురుగులు ఉన్నాయేమో చూసుకోండి. శుభ్రంగా ఉన్న వాటర్లో వేసుకుని బాగా కడగాలి. బాయిల్ వాటర్ అయితే వేయొద్దు, బాయిల్ కూడా చేయొద్దు. కడిగిన తర్వాత ఒక క్లాత్ పైన వేసుకుని బాగా ఆరబెట్టాలి. అంతలోపు మనం గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిరపకాయలు తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బని దంచుకోవాలి. దంచుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు కూడా పక్కకు పెట్టుకోండి. ఈ మెంతులు ఆవాలను కూడా మనం డ్రై రోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకుని వేడైన దాకా ఉండి ఒక స్పూన్ మెంతుల్ని డ్రై రోస్ట్ చేయండి. ఆయిల్ అసలు యాడ్ చేయొద్దు. మెంతులు వేపక ముందు మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. కొంచెం డ్రై రోస్ట్ చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది. తర్వాత మనం ఆవాలను కూడా వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేయాలి. ఆవాల కలర్ కూడా చేంజ్ అవుతుంది, కొంచెం వైటిష్ కలర్ వస్తుంది. నేనైతే ఇక్కడ పల్లీల నూనె తీసుకున్నాను. ఇప్పుడు పల్లీల నూనెలో మనం దంచి పెట్టుకున్న గుప్పెడు వెల్లుల్లి రెమ్మల్ని అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసి ఆ నూనెని చల్లారనివ్వాలి. అంతలోపు 2 నిమ్మకాయలని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చెమ్మ లేకుండా ఆరబెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో మనం ఒక గ్లాసుడు కారం, గ్లాస్ కారానికి హాఫ్ గ్లాస్ ఉప్పు తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మెంతిపొడి, అలాగే స్పూన్నర ఆవాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కలకి పట్టేలా కూడా బాగా కలుపుకోవాలి. అంతలోపు ఇంకొక గుప్పుడు వెల్లుల్లిపాయలు దంచుకుని పచ్చివి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం నిమ్మకాయ తీసుకున్నాం కదా, ఆ రసం కూడా ఈ మిశ్రమంలో కలపాలి. లాస్ట్లో కాచి చల్లార్చిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడ్డానికే పచ్చడి చాలా బాగుంది, తింటే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. అయితే మనం ఒక నైట్ అంతా కూడా ఊరనివ్వాలి. ఊరిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఎవరైనా ఈ రెసిపీ సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పినట్టు ఫాలో అయితే పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక నైట్ అంతా ఉంచిన తర్వాత చూస్తే ఈ విధంగా ఆయిల్ పైకి తేలి ఉంటుంది. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో వేడివేడి అన్నంలో ఎలా ఉంటుందో చూసి ట్రై చేద్దాం. నేనైతే ఇలా వేడి అన్నంలో కలుపుకోవడం జరిగింది. మొక్క కూడా చాలా బాగుందన్నమాట. మెత్తబడకుండా చాలా క్రిస్పీగా ఉంది.